దేవునికి నచ్చనివి, దేవుడు ఇష్టపడనివి, దేవుడు కోరుకోలేనివి మనకి ఉన్నాయని మనకు తెలియకుండానే సులువుగా దేవునికి వ్యతిరేకంగా పాపంలో పడవేసేవి. అసూయ దగ్గర నుంచి ప్రారంభించాం. లాస్ట్ వీక్కి దురాశ. ఇక్కడ వరకు మనం 6 భాగాలు ఆలోచించాం. ఇక ఈరోజు మనుషులకుండే మరొక దేవుడికి నచ్చిన గుణం ఏంటంటే హెచ్చించుకోవడం. ఈ హెచ్చించుకునే తత్వాన్ని దేవుడు అసలు ఇష్టపడ్డు. బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది, మనుషులలో ఘనమైనది నా దృష్టికి అసహ్యమైనది అన్నాడు. ఈరోజు ఈ సోషల్ మీడియా ట్రెండ్ దేంతో నడుస్తుంది చెప్పండి? హెచ్చించుకోవడంతో నడుస్తుంది. దీన్ని ఏమన్నారంటే మన ట్రెండ్ లాంగ్వేజ్లో పాపులారిటీ అన్నారు. పాప్ కల్చర్ అంటారు. పాప్ అనే వర్డ్, పాపులారిటీ అనే వర్డ్ ఇంగ్లీష్ కాదు, లాటిన్ వర్డ్ అది. ఆ లాటిన్లో పాప్ అనే వర్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే పీపుల్స్ అనే పదాన్ని అర్థం వచ్చేలా లాటిన్ వర్డ్ అన్నమాట. అంటే ప్రజలలో ఎక్కువ గుర్తింపు కోరుకునే జనరేషన్. అందులో ముత్తాతలని లేదు, వయసు అయిపోయిన బామలని లేదు, పిల్లలని లేదు, పెద్దోళ్ళని లేదు, చిన్నోళ్ళని లేదు, వయసులో ఉన్నవారని లేదు, వృద్ధులని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, క్రైస్తవులని కాదు, క్రైస్తవేతరులని కాదు, ఒక్కటి కాదు, 2 కాదు, అందరికీ పట్టిన రంపు ఏంటో తెలుసా? మమ్మల్ని అందరూ గుర్తించాలి. ఈ దరిద్రపు లక్షణం ఉంది అందరిలో. ఒక ఫంక్షన్కి పోయినా అందరూ మనల్ని గుర్తించాలి. ఒక చర్చిలో ఉన్న అందరూ మనల్ని గుర్తించాలి. మనం ఎక్కడికి పోయినా, మన స్టడీస్లో, మన ఎంప్లాయ్ మూమెంట్లో, ప్రతి దిక్కున ఈ గుర్తింపు కోరుకుంటాం. దేవుడికి నచ్చదండి ఇది. అందుకే బేస్ రిఫరెన్స్, ఒక రిఫరెన్స్ చూసి మన వివరంలోనికి వెళదాం. ఒకసారి లూకా సువార్త చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. 6వ అధ్యాయం 26వ వచనం. మనుష్యులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులను అబద్ధ ప్రవక్తలందరూ అదే విధముగా చేసిరి. ఏదే విధముగా చేసిరి? అబద్ధ ప్రవక్తలు పూర్వం ఏం చేసేవారు చెప్పండి? రాజుగారిని పొగిడేవారు. అయ్యా, మీరు పట్టిందల్లా బంగారం అవుద్ది, మీరు ఎక్కడికి వెళ్ళినా విజయాలు మీ వశం అవుతాయని దొంగ ప్రసంగాలు చెప్పి రాజుని పొగిడి దేశానికి గొడ్డు పరిస్థితి తెచ్చింది ఎవరు చెప్పండి? దొంగ ప్రవక్తలు. దాని వెనకాల ఆ భయంకరమైన నష్టాలు రావడానికి కారణం ఏంటి చెప్పండి? పొగడతలు. ఈ పొగడత అనే దాన్ని ఏమన్నారంటే హెచ్చించుకోవడం, డాంబికం. ఇంగ్లీష్లో పాపులారిటీ అన్నారు. సార్ మీరు సూపర్ సార్, మీరు అది సార్, తోపు సార్, మీరు తురుము సార్ మీరు అంటారన్నమాట. అలా అన్నప్పుడు ఎవడైనా మనల్ని అంటున్నాడు అనుకోండి, ఇది నాకు శ్రమ. ఏంటి, వాక్యం అర్థం అవ్వకముందు మనల్ని ఎవడైనా పొగుడుతుంటే మనకు సమ్మగా ఉంటుందండి. అది మరి అది మనం ఉంటుంది, మనం అంటే అనుకుంటాం. వాక్యం అర్థమైన తర్వాత నీ మైండ్ ఎలా చెప్పి సిగ్గైపోవాలండి ఎవరైనా మనం పొగుడుతుంటే. ఆపే, వద్దు, ఇంక చెప్పుకో అనిపించాలి. ఎందుకంటే వాక్యం పనిచేయాలి, మమ్మల్ని ఎక్కువ పొగడకు అని. మీటింగ్స్కి వెళ్తామా? ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఈ సాల్వాలు కప్పి దండేస్తారు. వద్దురా నాయన అన్న వేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్పాము, ఈ లైవ్లో చెప్తున్నాం, వద్దన్న వేస్తారు. ఇప్పుడు డయాస్ మీద వద్దు బావ అని అటు పరిగెట్టలేం, కానీ సిగ్గు లేకుండా కూర్చోలేం. ఇంకా ఆ వేస్తారు. వేసేటప్పుడు నిజంగా నేను చెప్తున్నాను, బైబిల్ పట్టుకుని నా ఫీలింగ్ ఏంటి చెప్పిన, శవానికి దండేసిన ఫీలింగ్ వస్తుంది. సాల్వ్ కప్పుతుంటే లాస్ట్ గుడ కప్పుతారు కదా, ఆ ఫీలింగ్ వస్తుంది. నడుగుతున్నారు దేనికి? ఇవన్నీ సన్మానించడం అంటే సాల్వాలు కప్పమని కాదు, సువార్త చేస్తున్న వారిని సన్మానించమంది కదండి బైబిల్ అంటే. ఓ వెరీ గుడ్, సన్మానించింది, రిఫరెన్స్ బాగానే కోట్ చేస్తున్నావు. కానీ సన్మానించడం అంటే అది కాదు. సన్మానించడం అంటే గౌరవించడం. ఈయన సువార్థికుడని గౌరవించడం, పద్ధతిగా మాట్లాడడం, ఆయనతో పద్ధతిగా వ్యవహరించడం, అది ఆనర్ చేయడం అంటే. ఇవి మర్చిపోయాం. ఈ పాపులారిటీ పిచ్చి మీరు చూడండి, సోషల్ మీడియా ట్రెండ్లో బాగా పట్టింది. మొన్న ఒక వీడియో చూశాను నేను.
కుదురుగానే వెళ్తున్నాడు, ఆడు రీల్ చేయాలనుకున్నాడు. ఆ రీల్ చేస్తున్నాడు, సడన్గా వాడు ఏం చేశాడు, వెళ్ళి కుక్క తోకట్టి పైకి లేపేశాడు. ఇలా గిర్రెని తిప్పాడు. దేనికంటే ఇప్పుడు రీల్. ఆ రీల్స్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ అన్నీ ఏమనుకోవాలంటే ఇది ఫన్నీ హీరో అని ఫీల్ అవ్వాలి పబ్లిక్. ఇది పాపులారిటీ. ఈ మధ్యకాలంలో నేను ఈ మాట అనొచ్చలేదు, ఈ మాట అంటే నా మీద పడతారు, కానీ తప్పదు నా అంటున్నాను. సిగ్గు ఎగ్గు లేకుండా చాలామంది పెళ్ళి కాని వయసుకు వచ్చిన ఆడపిల్లలు మీరు ఈరోజు చూసారా ఎన్ని దరిద్రపు రీల్స్ చేస్తున్నారు. హార్డ్గా, రఫ్గా, రాడికల్గా ఒక మాట అంటున్నాను, అవయవాలు ఎక్స్పోజ్ చేస్తున్నారు. దేనికి ఎక్స్పోజ్ చేస్తున్నారు? పాపులారిటీ. స్లిమ్గా ఉంది, తన యొక్క, ఇంక నేను ఈ పదాలు వాడకూడదు, తన ఫిట్నెస్ బాగుందనడానికి సీవ్లెస్ డ్రెస్లు వేసుకోవడం, సీల్గా కనబడే కొన్ని డ్రెస్ కోడ్ మెయింటైన్, దాన్ని కెమెరా పెట్టుకోవడం, లైట్స్ ఆన్ చేయడం, ఇవన్నీ దేనికి? రేపు పొద్దున్న పెళ్ళి అవుతుంది, కాపురాలు జరుగుతాయా? మగాడు ఈ మధ్యకాలంలో మగాడు మీరు చూసారు కడ్డాయిలతో కూర్చొని రీల్స్ చేస్తారు మగ పిల్లగాళ్ళు, పై సట్సిప్పేస్తున్నారు మగ పిల్లగాళ్ళు, రీల్స్ అంటున్నారు, ఎక్స్పోజ్ చేస్తున్నారు. రేపు పొద్దున్న నీకు పెళ్ళి అయితే ఈ పదం నేను కావాలని కసిగా ఉండాలంటున్నాను, నీ పెళ్ళానికి చూపించాలి నీ మగతాన్ని గుర్తు, ఊరు వాడ రోడ్డు మీద చూపించడానికి కాదు. రేపు నీకు పెళ్ళి అయితే నీ భర్తకు చూపించాల్సింది నీ సౌందర్యం, ఊరు వాడ చూపించాల్సింది కాదు. మరి ఎందుకు ఈ ఇంకిత జ్ఞానం, ఈ నైతికత మర్చిపోతున్నారంటే రీల్స్, సోషల్ మీడియా ట్రెండ్ ఏంటంటే అర్జెంటుగా నైట్కి పాపులారిటీ సంపాదించాలి. ఎక్స్పోజ్ హీరోయిన్, సోషల్ మీడియా ఎక్స్పోజ్ హీరో అనుకోవాలి. దాని కొరకు నైతికత గాలికి వదిలేస్తారు. ఈ మధ్యకాలంలో మీరు చూసారా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, నేను డైరెక్ట్గా అంటున్నాను ఎందుకంటే వాళ్ళు చూస్తారు మన వీడియోలు, నాకు తెలుసు, వాళ్ళు డైరెక్ట్గా అంటున్నాను నేను, వాళ్ళ ఆఫర్స్ కోసం ఒళ్ళు అమ్మేసుకుంటారు కొంతమంది. ఏమైపోయినా పర్లేదు, రేపు పెళ్ళి పెటాకులు ఇవేం జరిగితే వాళ్ళకి అనవసరం. ఇప్పుడు ఈ టయానికి పాపులారిటీ, స్టార్డమ్, హీరోయిన్ అయిపోవాలి, దాని కొరకు ఏదైనా అమ్మేస్తారు. వారి యొక్క తత్వాన్ని అమ్మేస్తారు, శీలాన్ని అమ్మేస్తారు. కేవలం ఒక రాజకీయ పదవి కొరకు, ఆ పదవి కొరకు ఈ మాట నేను అంటున్నాను అనకండి. పడకలు సర్దే వాళ్ళు లేరండి. ఏరంటే 5 yearsలో వాళ్ళకి పాపులారిటీ, పదవి కావాలి. దేవుడు అసహించుకునే దాంట్లో భయంకరమైన కార్యము పేరు ప్రఖ్యాతులు సంపాది. ఈరోజు గొడ్డు ప్రపంచం అవడానికి కారణం ఏంటంటే బాబేలు గోపురం దగ్గర ఈ ఎదవేడికి ఏడిసినందుకు ఈరోజు ప్రపంచం ఇలాగ ఏడిసింది. బాబేలు గోపురం దగ్గర వీళ్ళ వ్యూ ఏంటండి? పేరు సంపాదించుకుందాము రండి. ఈ పేరు పిచ్చి, ఈ ప్రఖ్యాతి పిచ్చి. ఒక ప్రధాని ఉన్నాడు, బ్రిటన్ ప్రధాని, హిస్టరీలో నమోదు చేస్తారు ఈ యొక్క స్టేట్మెంట్. ఆయన పేరు విన్స్టన్ చర్చిల్. ఆయన ఏమంటాడంటే, ఒక శిష్యుడు తనకు దగ్గరకు ఉన్న పిఏ లాంటోడు లేదా సీసీ లాంటోడు దగ్గరకు వచ్చి అంటాడు, సార్ మీరు ఏ హాల్లో మీరు మెసేజ్ చెప్పినా క్రౌడ్ విపరీతంగా వస్తుంది, పబ్లిక్ ఫుల్ అయిపోతున్నారు, మీ ఫాలోయింగ్ మామూలు లేదు సార్, మీరు చెబుతున్న ప్రసంగాలకి బ్రిటన్ టౌన్ లేదా బ్రిటన్ మన కంట్రీ అంతా ఒక్కసారిగా అటెన్షన్లోకి వస్తుంది, మీ మెసేజెస్ చాలా ఇన్స్పిరేషన్స్గా ఉన్నాయి, ఇంకా అపోజిషన్ కూడా వాళ్ళని డైనమాలో పడేస్తున్నాయి, అంత బాగుంది సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నారు. మీ ప్రసంగానికి పబ్లిక్ అంత బాగా వస్తారంటే అప్పుడు చర్చిలు అంటాడు, ఏమంటాడంటే, అవును నా రాజకీయ ప్రసంగాలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలుసు, చాలామంది వస్తున్నారని నాకు తెలుసు, కానీ ఆ ఏదిక మీద ఉన్నప్పుడు ఆ జనాల యొక్క కేరింతలు, కేకలు ఇవన్నీ చూసినప్పుడు నా మనసులో బయటికి చెప్పలేను, కానీ ఎప్పుడో కోరిక వస్తుంది. ఆ కోరిక ఏంటంటే ఇంకా జనం వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. పాపులారిటీ పిచ్చే. ఆ జనాన్ని ఇంకా రప్పించడానికి నాలో వచ్చే థాట్ ఏంటంటే, అన్నాడు చర్చిల్ అనే బ్రిటన్ ప్రధాని ఏమన్నాడంటే, నన్ను లండన్ నడివీధుల్లో ఉరేస్తే ఇంకా జనం ఎక్కువ వస్తారు అనిపిస్తుంది నాకు, అంత పిచ్చి వచ్చింది ఈ పాపులారిటీ అన్నాడు. చూసారా? అంటే ఈ మధ్యకాలంలో చూస్తారు, చచ్చిపోయేటప్పుడు కూడా సూసైడ్ వీడియో తీసుకుంటున్నారంటే సావులో కూడా వీళ్ళకి ఏం కావాలండి? కొండ చివరికెక్కి వీడియో తీస్తున్నాడు, మేడ చివరికెక్కి వీడియో తీస్తున్నాడు, పురుగుల మందు ముందెట్టుకుని వీడియో తీస్తున్నాడు. అంటే చచ్చే ముందు కూడా నీకు పాపులారిటీ అంటే నువ్వు దేని వల్ల చచ్చిపోతున్నావు చెప్పనా? ఈ ప్రఖ్యాతే నేను చంపేస్తుంది, గుర్తుపెట్టుకు. ఇది తెలియని రోగం అండి, ఇది తెలియని దరిద్రం అండి, ఇది
జనాలు కోరుకునే దరిద్రపు లక్షణాలు ఇదొకటి. ఇది మాయలాగా ఆవరించింది, మేఘములా కమ్మేసింది. ఈ నల్ల గుడ్డులకి ఇంపైన ఈ యొక్క వాసన నచ్చేలా అది సోషల్ మీడియా అనే ఒక ముసుగేసుకొచ్చింది. ఎక్కువ మంది హృదయాల్ని పాడు చేస్తుంది. విద్య ఉన్న వారిని, విద్య లేని వారిని అందరినీ ఈరోజు ఇది ముసుగులా కప్పేసింది. ఒకప్పుడు వివరణేనండి, వచనాలకు వెళ్దాం. ఒకప్పుడు చదువు లేని వారు పచ్చబొట్లు వేసుకునేవారు, గుర్తుందా? పచ్చబొట్లు చదువులు ఉండేది కదా. ఇంకా అందరూ వేసుకోకపోయినా, ఎక్కువగా ఇంకా బాగా మూలాలకు మనం వెళ్ళిపోతే అందరూ వేసుకోకపోయినా పచ్చబొట్లు ఎవరు ఎక్కువ వేసుకునేవారంటే వేశ్యలు వేసుకునేవారు. గుడి దగ్గర వేశ్య వృత్తి చేస్తారు, దేవదాసీలు అంటారు వాళ్ళని. ఎందుకంటే మనకి హిస్టరీ తెలియదు, పాడు తెలియదు, మనకి ఏం చేసుకోవడమే. ఇంకా ట్యాటీలు ఎక్కడ పడితే అక్కడేసి, రింగులు పెట్టేసి, ముక్కులు పెట్టేసి, ఇక్కడ పెట్టేసి ఏం చేస్తున్నారు అంటే వేశ్యలు వేయించుకునేవారు, వేశ్యలు. ఆ తర్వాత విలేజ్ కల్చర్లో పైగా అప్పర్ క్యాస్ట్ కాకుండా లో క్యాస్ట్లో ఈ గుడుల దగ్గర ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళు వేయించుకునేవారు. ఇలాంటివి వేయించుకున్నారు. అప్పుడు ఎవరైనా ఇలాంటి పచ్చబొట్లు వేయించుకుంటే జనాలకు దృష్టిలో ఒక వ్యూ ఏంటో తెలుసా? చదువు లేనోళ్ళు అని. చదువు లేనోళ్ళు ఎక్కువ పచ్చబొట్లు వేయించుకున్నారు. ఇప్పుడు చదువు లేనోళ్ళు మానేశారు. చెప్పండి, చదువు ఉన్న వాళ్ళు మెడల మీద, తొడల మీద, నడువుల మీద, బ్రెస్ట్ల మీద, చెస్ట్ మీద, ఇంకా రిస్ట్ మీద, ఏళ్ళ మీద, ఇంకెక్కడెక్కడ నేను చెప్పకూడదు, అక్కడక్కడ అయిపోతున్నారు. ఎంత చెత్త కల్చర్ వచ్చింది అడుగుతున్నాను. ఇవన్నీ అయిపిస్తున్నారు దేనికి అంటే ఈరోజు ఇప్పుడు ఆ టాటిని చూస్తే ఏమనాలి? ఫాలోయింగ్ పెరగాలి. ఆ ఒక్క టాటూ కొరకు వాళ్ళు ఎంత ఎక్స్పోజ్ చేస్తారో, పాపులారిటీ ఎన్ని కోణాల్లో మనుషుల్ని మాయ చేస్తుందో చూడండి, అన్ని రకాల తీసుకెళ్తారు.